తెలంగాణలో బీసీ కులం వారు 46.25% ఉన్నారని ప్రభుత్వం తేల్చింది. అలాగే ఓసీలు 15.79%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45 ఉన్నారని అంటోంది. అలాగే ముస్లింలలో బీసీలు 10.08% ఉన్నారని చెప్పింది. మొత్తంగా కులగణన సర్వే 96.9% పూర్తైందని, 1,12,15,134 కుటుంబాలను సర్వే చేశామని చెప్పింది. ఇప్పుడు ఈ కులగణన రిపోర్టును క్యాబినెట్ సబ్ కమిటీకి ఇచ్చేశారు. ఈ సర్వే వెనక కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఉన్నారు. ఆయన ఆదేశాలతోనే తెలంగాణలో దీన్ని చేపట్టింది ప్రభుత్వం. కారణం ఏంటంటే, వివిధ పథకాల అమలులో అక్రమాలు జరుగుతున్నాయి. నిజమైన లబ్ధిదారులు ఎవరు అన్నది ఖచ్చితంగా తేలట్లేదు. దానికి తోడు, ఇన్నాళ్లు ఏ కులం వారు ఎంత మంది ఉన్నారో క్లారిటీ లేకపోవడం వల్ల ఏ పథకాలను ఎలా అమలు చెయ్యాలి అనేది మరో సమస్యగా ఉంది. ఇప్పుడు కులగణన ద్వారా అన్ని లెక్కలూ తెలిశాయి కాబట్టి ఇక పథకాల అమలు ఖచ్చితత్వంతో ఉంటుంది అని ప్రభుత్వం చెబుతోంది. ఈ కులగణనకు సంబంధించి ముఖ్యమైన అంశాలను మనం గమనిస్తే, ఈ సర్వే కోసం ప్రభుత్వం 96.9% మందిని ప్రశ్నించింది. అంటే తెలంగాణలో 3,54,77,554 మందిని ప్రశ్నించింది. అందువల్ల ఇది భారీ సర్వే అని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ సర్వేలో దాదాపు 16 లక్షల మంది వివరాలు లేవు. వారు అందుబాటులో లేకపోవడం ఒక కారణం అయితే, వివరాలు చెప్పేందుకు ఇష్టపడకపోవడం మరో కారణం అని ప్రభుత్వం చెబుతోంది.